ఒకటే వార్త, ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు. నిన్న రాత్రికి రాత్రి జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. వాట్సాప్ ఆన్ చేయరా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన నిన్న ఇగో రేవంత్ రెడ్డి కండువా గప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. సంజయ్ కుమార్కు కాంగ్రెస్ కండువా కప్పుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. సో టార్గెట్ 25 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 38 మందిలో అంటే మొన్న 2023లో 39 గెలిచారు. 39లో ఒక ఎమ్మెల్యే ఆమె చనిపోవడం ద్వారా కంటోన్మెంట్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది. సో బీఆర్ఎస్ మెజారిటీ 38కి పడిపోయింది. 38లో కడియం శ్రీహరి, దానం నాగేందరు, ఆయన తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే ముగ్గురు పోయారు ఆల్రెడీ కాంగ్రెస్లోకి. దీంతో 35కు పడిపోయింది. సో 35 తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మొన్న ఒక ఆయన జాయిన్ అయ్యండు. ఎవరు జాయిన్ అయ్యండు? కాదు. సో మొత్తానికి సంజయ్ కుమార్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఓవరాల్గా ఈ 38 మందిలో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా జాయిన్ అయ్యిండు, బాన్సువాడ ఎమ్మెల్యే. సో ఇప్పుడు సంజయ్ కుమార్ జాయిన్ అయ్యిండు. అంటే ఇంకా 35లో 2 పోతే 33కు పడిపోయింది బీఆర్ఎస్ మెజారిటీ. సో 25 మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే 25 మంది ఎమ్మెల్యేలు పార్టీలో జాయిన్ కావాలి. సో ఇప్పటికే దాదాపు 5గురు పోయారు కాబట్టి సో నేను అనుకోవడం ఇంకా ఉన్న నెంబర్ల ఇంకా 20 మంది వరకు పార్టీలో జాయిన్ కావాలి. హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు జూలై 1st or 2nd వీక్లో కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారట. సరే, ఒకరిద్దరు కొంత ఎమ్మెల్యేగా ఉండి ప్రజల్లో ఉండి గెలిచిన వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు. ఎవరు బీఆర్ఎస్లో కూడా. ఇక చాలామంది ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు, కొన్ని ఏరియాలకు సంబంధించిన వాళ్ళు అయితే అది పెద్ద అనకొండలే. ఇక దారి దోపిడి దొంగల కంటే హీనంగా ఆ నియోజకవర్గాన్ని దోచుకున్నారు, భూములు కబ్జా చేసిర్రు, ఇసుక మాఫియాలో ఉన్నారు కీలకంగా. ఇక అట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు మరి ఈ అధికారంలో ఉన్న పార్టీలో జాయిన్ అవుతున్నారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది? ఎందుకంటే మీరు ఏమన్నారు, కబ్జా చేసిన భూములన్నీ వెనక్కి తీసుకొని పేద ప్రజలకు పంచుతామని అన్నారు. మరి మీ దాంట్లోకి వచ్చిన తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మాణే కదా, ప్యూర్ క్లీన్ అయిపోయినట్టు కదా. మరి మీ దాంట్లోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ మీద ఏం చర్యలు ఉంటాయి? సో కాబట్టి ఇక్కడ జనాన్ని మోసం చేసినట్టే లెక్క. మాట్లాడదాం. కాంగ్రెస్లోకి జగిత్యాల బారాసాయ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు హస్తం గూటికి 5గురు బారాసాయ్ ఎమ్మెల్యేలు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ 2023 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధిష్టానం పైన అసంతృప్తితో ఉన్న ఆయన సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆదివారం కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో పాటు మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరిండు. తాజాగా జాబితాలో సంజయ్ కుమార్ కూడా చేరారు. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లబోతున్నారు. మంగళవారాల్లో 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. లోక్సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు సీఎం వెళ్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతారని సమాచారం అట. మంత్రివర్గ విస్తరణ జూలై మొదటి వారంలో ఉండొచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. కొందరు ఆశావహులు ఢిల్లీలో పార్టీ నేతల ద్వారా పైరవీలు కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సైతం ఉన్నారు. దీని పదవీ కాలం 3 సంవత్సరాలు. ఇది ఈ నెల 27తో పూర్తవుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన చర్చించవచ్చని అంచనా. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలంతా బిజీగా ఉంటారని, రాష్ట్రంలో పదవుల భర్తీపైన ఎంతవరకు నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకమే అని సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు రైతులకు 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికీ ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన 31,000 కోట్లను అప్పులుగా అంటే రుణాలుగా సేకరించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో లేదా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కావచ్చన్న చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో బేసిక్గా ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, పీసీసీ అధ్యక్ష
పదవి ఒకటి ఉన్నది. ఎందుకంటే 3 years కంప్లీట్ అయింది. రేవంత్ రెడ్డి పీసీసీగా కొనసాగుతున్నారు. ఆయన నేను వేరే సీనియర్ని ఆ స్థానంలో పెడతా అని చెప్పడం జరిగింది. అని చెప్పడం జరిగింది. సో అక్కడ పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. రెండోది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఒకటి చాలా కీలకంగా మారింది. చాలా కీలకమైన శాఖలు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ కానీ, ఇట్లా కీలకమైన శాఖ, హోమ్ మినిస్ట్రీ కానీ, ఇట్లాంటి కీలకమైన శాఖలకి ఇంతవరకు మంత్రి లేడు. ఎందుకు లేడంటే మా నాయకులు ఇక్కడ తన్నుకుంటట్టున్నారు, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే అని ఇంతకాలం డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. కాలయాపన. ఇది ఇంకా లేట్ అయితే మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఇప్పటికే లా అండ్ ఆర్డర్ గతి తప్పిందా అన్న చర్చ రాష్ట్రంలో స్టార్ట్ అయింది. మొన్న రంగారెడ్డి జిల్లాలో ఒకరోజు 5 హత్యలు జరిగినాయి. మహబూబ్ నగర్లో వరుస భూతగాదాలు జరుగుతున్నాయి. సో ఇట్లా రాష్ట్రంలో అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. సో హోంశాఖ రివ్యూలు చేయాలంటే మినిస్టర్ అక్కడ ఉండాలి. సో అన్ని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటేనే కాదు కదా. సో ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయం ఒకటి ప్రధానంగా ఉన్నది. అండ్ పీసీసీ ఇంకొకటి ఉన్నది. సో ఇప్పుడు సంజయ్ కుమార్ 30 ఎంతమంది గెలిచిర్రు? ఆ 39 మందిలో ఇప్పుడు 5గురు పోతే 34. ఇప్పుడు 34 మంది బలంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది. ఈ 34 మందిలో హైదరాబాద్ చుట్టుపక్కల, గ్రేటర్ హైదరాబాద్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో 25 మంది వాళ్ళే గెలిచారు. సో అయితే ఇప్పుడు 25 మందిలో ఇప్పుడు ఇది 38, ఎందుకంటే 33 అవుతుంది. కంటోన్మెంట్లో ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచింది, శ్రీ గణేష్ గెలిచింది కాబట్టి 33కే వస్తుంది. సో ఇప్పుడు 25 మంది జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు దాదాపు ఒక 15 మంది ఇందులో అతి త్వరలో బీఆర్ఎస్లో చేరబోతున్నారన్నది చాలా కీలకంగా కనిపిస్తూ ఉన్నది. దాదాపు ఒక 15 మంది జూలై 1st or 2nd వీక్ వాళ్ళు జాయిన్ కావచ్చు అన్నది ఒక చర్చ ప్రధానంగా నడుస్తూ ఉన్నది. సో చూడాలి ఏం జరుగుద్ది అన్నది. కానీ ఏదేమైనా రేవంత్ స్ట్రాటజీ ఏంటంటే ఆయన పొలిటికల్ స్ట్రాటజీస్లో చాలా అద్భుతంగా పార్టీ నిర్మాణం విషయంలో, ఇంకో దాని విషయంలో అడుగులేస్తున్నట్టయితే కనబడుతున్నది. కానీ పాలన మీద ఫోకస్ తగ్గిపోతున్నట్టు అనిపిస్తున్నది. పాలన సెంటర్ అవ్వాలి, కానీ ఆ పాలన సెంటర్ అవ్వకుండా పాలిటిక్స్ మాత్రమే సెంటర్ అయినప్పుడు గతంలో కేసీఆర్ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేసిండు. ఆయన కూడా ఏం చేసిండు? పాలన పక్కన పెట్టి పాలిటిక్స్ని సెంటర్ చేసిండు. దీనివల్ల కొంతవరకు అప్పటికప్పుడు తాత్కాలికమైన మీకు ఏదో లాభం జరిగిందన్న ఆలోచన రావచ్చు, కానీ ప్రజలు దీన్ని గమనిస్తూ ఉంటారు అన్నది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త మనకు ప్రధానంగా ఉన్నది. ఇగో బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ కేసీఆర్ తనయ కవితకు అత్యంత సన్నిహితుడు. సో మొన్న జగిత్యాలలో మీరు చూడొచ్చు, ఈ కవిత టీం కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేసింది. ఎవరు? సంజయ్ కుమార్ కోసం. సంజయ్ గెలిచిండు మొన్న, కానీ మరి ఏమైందో తెలీదు, ఆల్ ఆఫ్ సడన్గా ఆయన పార్టీ మారడం జరిగింది. సో రేవంత్ రాత్రికి రాత్రే ఈ కండువాలు కప్పేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, లాస్ట్ ఎలక్షన్స్కి ముందు కూడా ఎవరికి మూడో కంటికి తెలియకుండా పార్టీలో చేరేంత వరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు సంజయ్ కుమార్ పేరు అసలు ముందు రాలే, అసలు ఆలోచన కూడా చేయలేవారు సంజయ్ కుమార్ పార్టీలో జాయిన్ అవుతాడు అన్న విషయాన్ని. పోచారం శ్రీనివాసరెడ్డిని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిరా? రేవంత్ ఫస్ట్ టార్గెట్ కేసీఆర్ని సైకలాజికల్గా, మెంటల్లీ టార్గెట్ చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ కేసీఆర్కి ఒక 3-4 ప్రధానమైన నాయకులుగా ఆయన చుట్టూ ఉన్న కోటలో చెప్పుకుంటే పోచారం కానీ, నిరంజన్ రెడ్డి కానీ, ఇట్లాంటి వాళ్ళు కొంత కీలకమైన నేతలు కనిపిస్తారు. సో అట్లాంటి నాయకుల్ని ఫస్ట్ కార్నర్ చేస్తున్నారు. అంటే అసలు ఈయన కూడా పార్టీ మారుతాడా, ఈయన బీఆర్ఎస్కి చాలా లాయల్ కదా, కేసీఆర్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటాడు కదా అనుకున్న వాళ్ళనే ఫస్ట్ రేవంత్ పిక్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు నైతికం అనైతికం అన్నది అది ఇంకా సెకండ్ అంశం. ఎందుకంటే గతంలో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదనైతే ఫైట్ చేసి మీరు గెలిచిరో, 64 సీట్లు ప్రజలు మీకు ఇచ్చిరో, మళ్ళీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీరు తీసుకోవడం అన్నది 100కి 100% అనైతికలే అవుతుంది. ఇదేమి మోరల్గా మీకేమి సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఏమీ ఉండదు. కాకపోతే మీకు పొలిటికల్గా మీ సంఖ్యను పెంచుకోవడానికి మీకు ఏమైనా అడ్వాంటేజ్ అవుతుండొచ్చు, బీఆర్ఎస్ని వీక్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. బట్ ఇది మోరల్గా, ఎథికల్గా మాత్రం ఇది సరైనటువంటి డెసిషన్ అయితే కాదు. మరి గతంలో కేసీఆర్ చేసింది కదా, కేసీఆర్తో ఎందుకు కంపేర్ చేస్తారు? గతంలో కేసీఆర్ చేసింది కదా, ఇప్పుడు ఎందుకు చేయకూడదంటే ఎందుకు కంపేర్ చేస్తారు? మనం ముందు నుంచి ఒకటే స్టాండ్తో ఉన్నాం, ఒకటే స్టాండ్తో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి వెళ్ళిన మరుక్షణమే ఆయన శాసనసభ అయితే శాసనసభ సభ్యత్వము, లోక్సభ అయితే లోక్సభ సభ్యత్వం రద్దయిపోవాలి ఇమీడియట్గా.
సో అటువంటి చట్టం ఈ పార్లమెంట్లో తీసుకురావాలి పార్టీలు, ప్రభుత్వాలు. కానీ దీనికి ఏ పార్టీ ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకటి అపోజిషన్లో ఉన్నప్పుడేమో సఫరర్స్, అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకొక పార్టీని సఫర్ చేస్తారు వాళ్ళు. పోచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరో నేత, అదే బాటలో మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా. చర్చలు సఫలం, జూలై మొదటి వారంలో చేరే అవకాశం. గంగుల జంపింగ్ కథనాలపై బీఆర్ఎస్లో కలకలం. ఫామ్ హౌస్కు పిలిపించుకున్న పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్లో మరో వికెట్ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే, గులాబీ పార్టీ ముఖ్య నేత, కవితకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ జీవన్ రెడ్డి సంజయ్కి మధ్య ఫైట్ నడిచింది మొన్న జగిత్యాలలో. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్ కుమార్ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో 2018, 2023లో వరుసగా ఆయనపై విజయం సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆ సీటును బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. పోచారం కాంగ్రెస్లో చేరిన రెండో రోజే మరో పెద్ద వికెట్ పడడం బీఆర్ఎస్కు షాకే. నిజానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కారు దిగి హస్తంగూటికి చేరడానికి సర్వం సిద్ధమైందంటూ శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతలోనే అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీరే కాదు, హైదరాబాద్కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూలై మొదటి వారంలోగా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఎవరు, మొన్న లక్ష్మారెడ్డి అన్నట్టు ఆయన ఆల్రెడీ జానారెడ్డిని కలిసిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిండు, ఎవరు ఉప్పల్ ఎమ్మెల్యే. ఈ మేరకు చర్చలు సఫలమైనట్టుగా చెబుతున్నారు. 8 నుంచి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నట్టు వారి పేర్లతో సహా దానం ఇటీవలే ప్రకటించారు. ఇదిలా ఉంటే గంగుల కాంగ్రెస్లో చేరతారంటూ వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ను తన ఫామ్ హౌస్కు పిలిపించుకుని మాట్లాడారు. గంగులతో పాటు కరీంనగర్ కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. గంగుల ఫామ్ హౌస్ వద్దకు వచ్చేసరికి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు. మీరు ఏం చేయలేరు పార్టీని, ఎందుకంటే ఆనాడు ఒక్క ఎమ్మెల్యేకి ఒక అపాయింట్మెంట్ లేదు, ఒక్క ఎమ్మెల్యేని పిలిచి ఏనాడు మాట్లాడింది లేదు. వాళ్ళు అదే ఇప్పుడు నువ్వు అరే ఎలక్షన్లకు ముందు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు ఫోన్ చేయవైతే కదా, ఇప్పుడు ఒకటే ఫోన్ చేస్తున్నావు అని అంటున్నారట. కేసీఆర్ ఆ పార్టీని ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఆ పార్టీని ఉనికిని కానీ కాపాడాలనంటే ఫస్ట్ మీ యాటిట్యూడ్లో చేంజెస్ రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పులు రావాలి, మీరు తగ్గాలి. కానీ మీరు తగ్గడానికి రెడీగా లేరు కదా. ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోయి మళ్ళీ అదే అహంకారంతో మీరు ఉండడం వల్లనే మీకు ఈ పరిస్థితి ఇవ్వాలి. లోక్సభ ఎలక్షన్లో 0 సీట్లకు పడిపోవడానికి, మొన్న ఎమ్మెల్సీ సీట్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంది? మీ అహంకారం. అధికారం పోయిన తర్వాత కూడా మీ యాటిట్యూడ్లో మార్పు రాకపోతే ఇంకెవడు కాపాడతాడు నీ పార్టీని? మీరు ప్రజల్ని నమ్ముకోవాలి, లీడర్లను నమ్ముకుంటే ఇట్లనే ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా ప్రజలను నమ్ముకుంటే పాలన సెంట్రిక్గా ముందుకెళ్తే నిలబడతాడు, లేకపోతే ఇదే సిచ్యువేషన్ వస్తుంది. ఇది ఆన్ చేయ, ఒకసారి ఆ వీడియో చూద్దాం. నిన్న వీళ్ళు జాయిన్ అయ్యారు కదా, ఒకసారి వీడియో చూడండి. సంజయ్ కుమార్ ఈయనే జగిత్యాల ఎమ్మెల్యే. సో ఇది ఊహించని షాకే ఒక రకంగా చెప్పాలంటే. జైల్లో ఉన్న కవిత కూడా ఆమెకు తెలుసో తెలియదో కానీ ఇది కూడా
ఆమెకు కూడా ఊహించని షాక్ ఇది. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్కి చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, కవితకి చాలా అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈయన జాయిన్ అవ్వడం, మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి జాయిన్ అవ్వడం అన్నది షాకింగే. సో వాళ్ళు యాక్చువల్గా గంగులని జాయిన్ అవ్వమన్నట్టున్నారు. బట్ ఆయన మరి ఇంకా డిలే చేస్తున్నాడు. కానీ వీళ్ళంతా ఎవరు ఉండరు. ఇప్పుడు మల్లారెడ్డితో సహా జంప్ అవ్వడానికి అందరు రెడీగా ఉన్నారు. మల్లారెడ్డితో సహా. మల్లారెడ్డి ఫస్ట్ లైన్లోనే ఉంటాడు అనుకోండి, అది వేరే విషయం. సో ఇది ఏమవుతుంది ఏంటి అన్నది చూడాలి. సో ఏదేమైనా మీరు ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా పరిపాలన మీద ఫోకస్ పెట్టకుండా కేవలం వీటి వల్లనే రాజకీయం చేద్దాము, ప్రజల్లో ఆ పార్టీని వీక్ చేసి మనం ఇదాదాం అనుకుంటే కుదరదు. గతంలో కేసీఆర్ ఏం చేసిండు? టీడీపీని విలీనం చేసుకుంటూ బీఎస్పీ గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. కాంగ్రెస్ని మొత్తం లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఏమైంది? మీరు లేకుండా అయ్యిరా? కాదు కదా, మళ్ళీ పవర్లోకి వచ్చిరు కదా. ఆ మధ్యలో బీజేపీని కొట్టేద్దాం అనుకున్నాడు. ఏమైంది? కేసీఆర్ ఎటు కాకుండా పోయిండు. సో అందుకే కేవలం పాలిటిక్సే రాజకీయాలని నమ్ముకుంటే సిచ్యువేషన్ అట్లుంటుంది. ప్రజల్ని నమ్ముకోవాలి నాయకులు, ప్రజల్ని నమ్ముకోవాలి ప్రభుత్వాన్ని లీడ్ చేసే నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా. మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎమ్మెల్యేల మీద ఉన్న ఆరోపణలు మీరు చేసినారు కదా. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డిది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా వైరల్ చేస్తున్నారు చాలామంది జనం. ఏం మాట్లాడిండు ఆ రోజు ఎలక్షన్లకు ముందు? ఎటు బాయ్ ఇది? ఇగో ఇన్ని వేల మంది ఇవాళ ఈ బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి నిర్బంధాలను తెంచుకొని పోలీసులు అడ్డుకున్నా, పోచారం పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా, ఆయన కొడుకులు తలా ఓ దిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మీరు శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దారి తప్పితే సో ఇది గతంలో ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి మాట్లాడింది. మరి ఎట్లా ఏం ఆన్సర్ చెప్తారు ఇప్పుడు? ఆంబోతు ఎవరు, దున్నపోతులు ఎవరు, ఏది ఎవరు? ఆయన రైతుల సంక్షేమాని కోసం పార్టీలోకి వచ్చినా అంటాడు. అలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఫస్ట్ చెప్పిన లైన్లో అంతా నిజమే. అదంతా మొత్తం నియోజకవర్గం మీద పడ్డారు ఆయన కొడుకులంతా కలిసి. ఇప్పుడు అట్లాంటి ఎమ్మెల్యేలు చాలామంది రాబోతున్నారు. అంటే వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు? ప్రజలకు ఏం ఆన్సర్ చెప్తారు? మీరు ఇచ్చిన హామీ ఏది? ధరణి పోర్టల్ ద్వారా ధరణి పోర్టల్ని ఉపయోగించుకొని ఈ ఎమ్మెల్యేలు కాదు మొత్తం అరాచకం సృష్టించింది.